హాయ్ అండి. ఈరోజు వీడియోలో అందమైన పఫ్ హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్ పీస్ తోటి చూసారా ఎంత అందంగా వచ్చేసిందో, పట్టి అతికి మొత్తం కూడా నెక్ కూడా పైపింగ్ వేసి నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను. కటింగ్ కూడా చూపిస్తాను. పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగ 4 ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి. మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అదే మెథడు. కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుని కుడతామన్నమాట. ఇక్కడ ఒక పావించి అయితే వదిలేయండి. వీళ్ళు నార్మల్గా పట్టి అంతా హైట్ పెంచమన్నారు కాబట్టి నేను పట్టి అడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత తీసేసుకుంటాను ఖర్చులతో కలిపి. ఓకేనా, కింద ఖర్చులు పైన ఖర్చులు, కింద పట్టి అతుకుతాను కాబట్టి వాళ్ళకి కావాల్సినంత హైట్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా సరే మనకి చంక డౌన్ బట్టి హ్యాండ్ డౌన్ అనేది ఉంటుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు 7 మీద 7 గీతలు వచ్చింది. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3 ఇంచులు తీసుకోవాలి. 8వ నెంబర్తో వస్తే 3.5, 9వ నెంబర్తో వస్తే 3.5, 6వ నెంబర్తో వస్తే మనకి ఎంత తీసుకోవాలంటే పావు తక్కువ 3 తీసుకోవాలి. ఈ చంక డౌన్ 3 ఇంచులు అనేది ఇటు అటు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మనకి సరిగ్గా రాదనమాట, ఫిట్టింగ్ అనేది ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత క్రాస్గా 7 మీద 7 గీతలు అంటే 7.7 వచ్చింది కదా, ఇలా క్రాస్గా తీసేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో అంత మార్కి వేసుకోండి. నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అదే మెథడు. తర్వాత వచ్చేసి మనం స్ట్రేట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే అండి. ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు. ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత కరువు తీయటం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా తీయాలో తెలీదు. అదేవిధంగా కరువు తీసేటప్పుడు ముడతలు వస్తాయేమని భయం. ఎక్కువ తీస్తారు, తక్కువ తీస్తారు. ఎంత తీయాలో కొత్త వాళ్ళకైతే అస్సలు తెలియదు అనమాట. దానికోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను. ఈ టిప్ అనేది కొత్త వారికే కాదండి, ఆల్రెడీ కుడుతున్న వాళ్ళు కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడ ముడత రాకుండా మంచి షేప్ అనేది వస్తుంది, హ్యాండ్ షేప్ అనేది. సో నార్మల్గా మనం కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తీసేసుకుంటాం. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఫార్ములా ప్రకారం తీసుకున్నామంటే మనకి బాగా తిరిగిపోదు కర్వ్ అనేది. అదేవిధంగా మరీ లోపలికి వెళ్ళిపోదు. బాగా పైకి వచ్చిందనుకోండి కర్వ్ అనేది లూజ్ వస్తుంది అనమాట. బాగా లోపలికి వెళ్ళిందనుకోండి టైట్గా పట్టినట్టు ఉంటుంది. బ్యాక్ పార్ట్ కర్వ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీస్తాం కాబట్టి రెండింటి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. నార్మల్గా ఇలా తీస్తాం కదా, ఇలా తీసే కన్నా నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. అలా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇలా కార్నర్ నుంచి 1.5 ఇంచు, 8వ నెంబర్తో వస్తే పాతకు 2, అదే 9వ నెంబర్తో వస్తే 2 ఇంచులు, 6వ నెంబర్తో వస్తే మనకి 1.5 అలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర కరువు తీయడానికి ఒక మార్కింగ్ వేసాం కదా షోల్డర్ దగ్గర, అక్కడ ఈ కరువు దగ్గర ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను, ఇక్కడ అనమాట. సో ఇక్కడ పాయింట్ దగ్గర తీసుకున్న తర్వాత ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా షేప్ ఇచ్చేసేయాలి ఇలాగా. సో అయిపోయిన తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూస్తున్నారు కదా వీడియో ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. సో నేనైతే ఇలా నార్మల్గా ఎలాగైతే కట్ చేసుకుంటామో హ్యాండ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది కట్ చేసేయండి. చూడండి ఎలాగైతే లోతు కట్ చేస్తున్నానో అలాగా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. సో ఇది కూడా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఎక్కడైతే మన హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. దీనికోసం ఇది ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి హెచ్చు తగులు రాకుండా ఉండటానికి. ఎల్ స్కేల్ అయితే బాగా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచుకు మనం ఖర్చులకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. బాగా పాత బ్లౌజ్ ఇస్తే ఒక 1 ఇంచ్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బాగా పాత బ్లౌజు కాటన్ బ్లౌజ్ ఇస్తే. ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే 7.7కి 1 ఇంచ్ కప్పితే 8.7 అనేది ఈ బ్లౌజ్కున్న చెస్ట్ లూజు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ నుంచి ఈ ఫస్ట్ లైన్ నుంచి ఇక్కడ గీత గీసుకున్నాం కదా, ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి.
ఇది అయిపోయిందండి. నెక్ డీపు నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాట హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. సో ఇది కూడా అయిపోయిందండి. ఇలా మనకి 8.7 అనేది పైన కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగ నీట్గా. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఈ సైజు వాళ్ళకి అంటే ఇది ఈ సైజు వాళ్ళకి అంటే ఏ సైజ్ అంటే దగ్గర 34.8 వచ్చింది. నేనైతే 2 మీద 2 గీతలు అనేది నెక్ తీసుకుంటున్నాను. కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా వేసేసుకోండి. తర్వాత మనం తీసుకున్న నెక్ ఉంది కదా, అదే మనం తీసుకున్న నెక్ ఉంది కదా, దీన్ని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తీసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. సో ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇలాగా 5.5 ఒక గీత తక్కువ ఉందండి. అదే మార్కింగ్ కింద కూడా వేసుకోండి. తర్వాత ఇలా స్ట్రైట్గా వేసుకుని చంక డౌన్ అయితే నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. అది కరెక్టా కాదా అనేది మనం రౌండ్ తోటి చెస్ట్ లూజ్ మ్యాచ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. కరెక్ట్గా మ్యాచ్ అయిపోతే ప్రాబ్లం లేదు, లేదంటే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని కార్నర్ దగ్గర 1.5 కన్నా ఒక గీత తక్కువ తీసుకోండి. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఎంత వచ్చిందో చెక్ చేయండి. గీత కింద నుంచి ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా నీట్గా 7.7 రావాలి. నాకైతే వచ్చేసిందండి 7.7. తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే నాకు వచ్చేసి 29 వచ్చింది. అంటే 7.5, దానికి ఒక 1 ఇంచు కలిపితే 8.5. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3.5. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మొత్తానికి నాకు నెక్ డీప్ 10 ఇంచులు వచ్చింది. అంటే ఇది 9 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా 9 ఇంచులు ఉన్నా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అంటారు. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇలా మొత్తం కూడా నీట్గా సదిరేసుకుని క్రాస్ కటింగ్ కాబట్టి కోరాస్ అనేది మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే పెట్టుకున్నాం. అలా సాగుతుంది అనమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకోండి. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేయండి. ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీలర్ సహాయంతో ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి. ఎల్ షేప్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అడుగు భాగంలో అంటే ఫ్రంట్ పార్ట్లోకి మనకి ఎల్ షేప్ మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాం కదా చంక దగ్గర, దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి ఏంటనే తెలుస్తుంది. ఇది వచ్చేసి 20 రూపీస్ ఉంటుందండి. మెటీరియల్ షాప్లో తెచ్చిపెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచు. ఇలా నీట్గా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తీసుకోండి. అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎలా తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దిగించి
కింద మనకి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి, 11.6 లాగా వచ్చింది. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను, కింద 11.76కి మార్కింగ్ వేశాను. సో ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎల్ షేప్ స్కేల్ తీసేసుకొని ఈ మన వైపు ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్తో సహాయంతో ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా సదిరేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీపు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. నాకు 6.3 వచ్చింది. దానికి 2 గీతలు కలపాలండి. ఎందుకంటే నేను నెక్ దగ్గర స్లోప్ ఇస్తా అని చెప్పాను కదా, క్రాస్గా మార్కింగ్ వేసుకున్నట్టు కుట్టుకోవాలి. అప్పుడు మనకి భుజాలు జారవన్నమాట. ఆ 2 గీతలు ఎక్కువ పెట్టుకోకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కిందకి రాదనమాట, పైకి అయిపోతుంది. సో ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని నీట్గా రౌండ్గా కట్ చేసేయండి. ఇలా కొంచెం ఎక్కువ మీరు మార్కింగ్ వేసుకోవాలి. 6.5 వస్తే 2 గీతలు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. పైన ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి, అంటే ఫస్ట్ లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ అని చూసుకోవాలి. మనకి ఎక్కడైతే షోల్డర్ మార్కింగ్ ఉందో అక్కడ. అయితే నెక్ దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు ఖర్చులు అవన్నీ కలిపేసి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి 2.5కి మార్కింగ్ వేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇలాగా ఒక గీత తక్కువ 1 ఇంచ్ ఉంది, ఒక గీత తక్కువ 1 ఇంచు. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి. పొడుగు వచ్చేసి హైట్ ఎంత ఉందో చెక్ చేసేయండి. తర్వాత ఇలా నీట్గా మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మిడిల్ ఒక మార్కింగ్ వేస్తే మీకు డాట్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ పెట్టేసుకోవాలి. అది కరెక్ట్ కాదండి, ఎగ్జాక్ట్గా 3వ డాట్. మనం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టేసుకొని మనం చంక దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకుంటే మనకి కరెక్ట్గా డాట్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడు మనం ఆ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేస్తున్నాం అంతే తప్ప సేమ్ అదే విధంగా కుట్టకూడదు అనమాట. కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ను పట్టేసుకొని చంక దగ్గర కుట్టుకోవాలి. ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి, మొత్తం చూపించను. మనకి టిప్స్ అయితే ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి మన కటింగ్ కూడా చూపిస్తాను. అదే మన పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, అడుగు భాగంలో ఇదే మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. సో దీని పని అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాము. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి. ఇలా సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేయండి. 1/2 ఇంచ్ కాదు, 1/4 ఇంచ్ వదలండి. పైన కింద ఆల్రెడీ ఖర్చు ఉంటాయి కదా, 2.5 వచ్చింది. పైన 1/4 ఇంచ్ వదలాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు. అదే ఆది బ్లౌజ్ నుంచి కొలిచినప్పుడు ఒక 1/2 ఇంచ్ వదలాలన్నమాట. ఇక్కడ కూర వచ్చింది కదా, ఈ కూరని కట్ చేసేసుకుందాము 1.5 తోటి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి నీట్గాని. ఇలా పొడుగు వచ్చేసి 11 ఇంచులు. ఇక్కడ నేను 2.5 మార్కింగ్ వేస్తున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు హైట్ తెలియాలని చెప్పాను కదా, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. 3 మీద 2 గీతలు వచ్చినాయి. ఈ 3 మీద 2 గీతలు ఇక్కడ మార్కింగ్ వేద్దాము. ఇక్కడ 2.5 ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
చూడండి ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఇంకొక లేయరు. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేద్దాం. ఎక్కడ మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి వీడియోని. ఇప్పుడు ఇక్కడే మనం పఫ్ హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ప్లాన్ వేసుకోండి ఎలా వస్తుంది ఏంటనేది. పఫ్ హ్యాండ్కి మనకి ఒరిజినల్ క్లాత్కి ఎక్కువ క్లాత్ తీసుకోలేదు, నార్మల్ కటింగ్ చేసాం కదా, అదే లైనింగ్ క్లాత్కి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి మనకి పఫ్ కావాలి కాబట్టి ఈ ఈ కూర ఉన్న వైపు మీరు హ్యాండ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా పక్కన ఏమీ అడ్జస్ట్ చేయకూడదు, ఇదంతా మనకి కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు పెట్టుకున్నాను. అదేవిధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్రాస్గా వేసుకోవాలి. అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట, ఎటైతే కరెక్ట్గా వస్తుంది ఏంటనేది కరెక్ట్గా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ కూర ఉన్న వైపు క్లాత్ మొత్తం పొడుగు ఉంది కదా, ఎంత అయితే పొడుగుందో 1 మీటర్ ఉందండి. కానీ పన్నా తక్కువ ఉంది. ఇది బయట అమ్మే పీస్ కదా, శారీలో వచ్చిన పీస్ కాదు, శారీ పన్నా కాదు. సో చూడండి ఇలా పెట్టాను నేనైతేని. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదండి. హ్యాండ్స్ డిస్టర్బ్ అయిందంటే మనకి పఫ్ రాదనమాట. అటు ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు, ఇటు ఒక 5-6 ఇంచెస్ వరకు మనకి మిగిలింది కదా హ్యాండ్ దగ్గర, కూర దగ్గర, అదంతా పఫ్లోకి వెళ్తుంది. సో మనకి షేప్ బెల్ట్ అనేది తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసేయచ్చు మిగిలిన క్లాత్ తోటి. ఇప్పుడు ఇదంతా కూడా పఫ్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసేసుకుందాము. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే, ఇలా ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఫోల్డింగ్ చేశాను, అటువైపు పెట్టేశాను క్లాత్ అంతాని. ఇటంతా మిగిలింది కదా, ఈ క్లాత్ మొత్తం మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? నార్మల్గా అయితే ఇలా కట్ చేసుకుంటాం కదా, అయితే నేను ఒరిజినల్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టాను అనమాట, లైనింగ్ క్లాత్కి పెట్టలేదు. అంటే లైనింగ్ క్లాత్ అనేది సేవ్ అయింది నాకు, ఒరిజినల్ క్లాత్కి మాత్రం ఫ్రిల్స్ పెట్టడానికి క్లాత్ ఉంది. చూడండి ఇలా అనమాట, అర్థమైంది కదా. చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన కుచ్చులు, కింద పట్టి వస్తుంది. నాకు గోల్డ్ షేడ్ వచ్చింది లైట్గా, అందుకు నేను గోల్డ్ కలర్ వేయడం వల్ల లుక్ అనేది బాగుంది. ఈ క్లాత్ అంతా కూడా మీరు దగ్గరే పెట్టుకోండి, పాడేయకూడదు అస్సలు కొంచెం కూడా, ఎందుకంటే షేప్ బెల్ట్లు కావాలి కదా, అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర వచ్చింది ఒక షేప్ బెల్ట్ వస్తుంది, తర్వాత వచ్చేసి వేరేది ఇంకొక షేప్ బెల్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫిట్టింగ్ ఎలాగొస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా మనం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తాను, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కూడా కరెక్ట్గా చూసేసుకోండి. ఆర్మ్ లూజు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది, నేను మార్కింగ్ వేసిన ప్రకారం వచ్చేసింది ఇలాగా. తర్వాత వచ్చేసి నడుము దగ్గర నేను మార్కింగ్ వేసుకోలేదు, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం వేసేసుకోండి మార్కింగ్. ఇలా సగానికి ఫోల్డ్ చేసి నడుము మార్కింగు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి. అందుకు నా మెత్తలో బ్లౌజ్ కట్ చేసి నా మెత్తలో కుట్టమంటాను, అప్పుడే సెట్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలాగా. తర్వాత ఇంకో రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేద్దాం. ఒక
ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. సో ఇలా ఉంటుందండి ఫిట్టింగ్ అనేది స్ట్రైట్గా. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తాను, హ్యాండ్స్ ఎలా కుట్టాలి ఏంటనేది. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా అంతే, లోపల మనకి పఫ్ ఉంటుంది, అదే బయటికి కనిపించేది పఫ్, లోపల మొత్తం నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుందన్నమాట హ్యాండ్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా కట్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు పఫ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఇది లైనింగ్ క్లాత్. అయితే మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. మరి పెద్ద పెద్దే కాదు, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం కూడా అయిపోయిందండి. మళ్ళీ ఇటు కూడా ఫ్రిల్స్ పెట్టేద్దాము. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా. సో అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, షోల్డర్ దగ్గర మాట పాయింట్. ఓకేనా, షోల్డర్ పాయింట్ అవన్నీ చెక్ చేసుకోండి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టే ఉద్దేశం ఉంటే హ్యాండ్ హైట్ అనేది కొంచెం ఒక ½ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎందుకని ఫ్రిల్స్ పెట్టేటప్పుడు పైకి లాగుతుంది. అందుకని నేను పట్టి వేస్తున్నాను కాబట్టి నేను పెద్దగా దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఫ్రిల్స్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఒక్క ½ ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఈ పీసెస్ కూడా నేను పాడాను, ఎందుకంటే మనకి యూజ్ అవుతాయేమో. ఇక్కడ చూసారా, ఒక్క ½ ఇంచ్ అంతా ఎక్కువ వచ్చింది లైనింగ్ క్లాత్ అనేది. అంటే ఒరిజినల్ క్లాత్ అనేది పైకి లాగిందనమాట. అలా ఉంటుంది. నాకు పట్టి వేశాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదులేండి. వాళ్ళు అంతే అడిగారు హ్యాండ్ హైట్. సో రెండోది కూడా సేమ్ అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక ½ ఇంచ్ అంతా హైట్ ఎక్కువ పెట్టుకోండి. ఆ ఫ్రిల్స్లోకి ½ ఇంచ్ వెళ్ళిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మీరు పిన్తో పెట్టుకున్నా హ్యాండ్తో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ సరిగ్గా పెట్టుకోండి. మళ్ళీ ఇలాగా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట. అయిపోయింది కదా, చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అలాగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాం కదా. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫస్ట్ మన హ్యాండ్ని జాయిన్ చేయాలంటే సైడ్కి ఒక చిన్న టిప్ చెప్తాను.
ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇక్కడ మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం డాట్లు వేసాం కదా, అక్కడి నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగినట్టు రాదు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం పట్టీ అతికేసుకుందాం. పట్టీ కోసం మనం కూర ఉన్న క్లాత్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి, లైనింగ్ క్లాత్ ఇది. సో దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకుని పైపింగ్ వేసేసుకోండి. షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసు కదా. స్ట్రైట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ కొంచెం ఈ క్రాస్గా వేసుకున్నాం కాబట్టి 2 గీతలంత నెక్ డీప్ అనేది పెంచమన్నాను. ఇప్పుడు మొత్తం నెక్ డీప్ అనేది 2 గీతలంత తక్కువ వచ్చింది. సో మనం ఎక్కువ తీసుకున్నది సరిపోయింది. తర్వాత స్ట్రైట్గా ఇలాగా స్టిచ్. బ్యాక్ పార్ట్కి అవసరం లేదు, మెయిన్ ఫ్రంట్ పార్ట్ కోసమే చెప్తున్నా. ఇలా క్రాస్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి మనం ఎలాగైతే పట్టీ వేసుకోవాలో చెప్తాను. నేనైతే ఒక 2 ఇంచుల వరకు తీసుకున్నాను పట్టీ అనేది. సో ఇలాగే స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది, క్రాస్గా ఉండకూడదు. క్రాస్గా ఉంటే మళ్ళీ ముడత వస్తుంది, స్ట్రైట్గానే ఉండాలి. ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక నీట్గా కుట్టుకోండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చాలా నీట్గా వస్తుంది. ఈ పట్టీకి కూడా మన దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదండి, ఉన్నా కూడా ఇంత లుక్ రాదేమో నాకు తెలిసి, ఎందుకంటే మనం సేమ్ కలర్ వేస్తే లుక్ తెలియదు కదా. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. సో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. లోతు తీసుకున్నాం కదా మనం, ఫ్రంట్ పార్ట్ లోతు అనేది, ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి ఉండాలన్నమాట. మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలా సపరేట్ కుట్టుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం కూడాని. తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. షోల్డర్ దగ్గర సైడ్ జాయింట్కి 3 కుట్లు, ఈ టాప్ స్టిచెస్ 2 అలా వేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఎక్కువ రోజులు మన కంప్లైంట్స్ అయితే రావు. సో అయిపోయిందండి. రెండో హ్యాండ్ కూడా అదేవిధంగా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, సైడ్ జాయింట్ వేసేటప్పుడు ప్లస్ గుర్తు బాగా రావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకోండి. మనకి ఒకసారి సైడ్ జాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఇదొక మంచి టిప్పు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి ఇలా నీట్గా పెట్టేసుకుంటే ఒక గీత ఎక్కువ వచ్చినా కూడా సైడ్ జాయింట్ దగ్గర మనకి ప్లస్ గుర్తు రాదనమాట. ఇది క్రాస్ కటింగ్ కదా, అస్తమానం సాగిపోతూ ఉంటుంది. కొత్త వాళ్ళకైతే మరీ దారుణంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వేసుకుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు ఇందాక కూడా చూపించాను కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇదే మెథడ్లోటి సేమ్ నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి. నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు ఎందుకు కుట్టమంటున్నానంటే, నేను ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర 2 గీతలు కలిపాను కదా, మీరు ఆ విషయం తెలియక మీ మెథడ్లో కుట్టేశారనుకోండి, నెక్ డీప్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే నేను క్రాస్ తీయడానికి 2 గీతలు ఎక్కువ తీసుకోమన్నాను. క్రాస్ ఎందుకు తీయమంటున్నాను, భుజాలు జారకుండా ఉండటానికి. లేకపోతే భుజాలు జారకపోయినా కూడా ఉబ్బెత్తుగా రాదనమాట. భుజం దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది. అలాగా మనం
క్రాస్గా కుట్టు వేసుకున్నాం అనుకోండి భుజం దగ్గర అద్దినట్టు వస్తుంది. కొంతమందికి ఉబ్బెత్తుగా ఎందుకు వస్తుంది అంటే బోన్ అనేది సైడ్ జాయింట్ వైపుకి కొంచెం ఎక్కువ, నెక్ దగ్గర తక్కువ కూడా ఉంటుంది కొంతమందికి బాడీ సెట్టింగ్ని బట్టి. సో ఇవన్నీ కవర్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి బోన్ ఎలా ఉందో మనకి తెలియదు కదా, మనకి భుజం దగ్గర, షోల్డర్ దగ్గర. సో ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న టిప్స్ అనమాట. అదే ప్లస్ గుర్తు రావాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చంక దగ్గర ఏమన్నా కొంచెం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవచ్చు. ఎందుకంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు మేబీ మార్కింగ్ లావ్ అనేది కొంచెం ఎక్కువగా పడింది అనుకోండి, దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే చాక్ పీస్లో వాడకూడదు అంటారు. స్పెషల్గా మార్కర్ ఎందుకు ఉంటాయంటే ఇదే ప్రాబ్లమ్స్ రాకుండా. మార్కర్ అనేది సన్నగా మార్కింగ్ వస్తుంది. అదే మీరు చాక్ పీస్తో వేయండి, లావుగా వస్తుంది. ఆ లావుగా రావడం వల్ల కూడా ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారనమాట. అందుకనే పెద్ద పెద్ద బుటిక్స్ వాళ్ళు కూడా చాక్ పీస్లు వాడరు, మార్కర్సే వాడతారు. ఇంకా సన్నగా ఉన్న మార్కర్లు కూడా ఉంటాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఎంత అందంగా వచ్చేసింది చూసారు కదా పఫ్ అనేది. సో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు బాగా వస్తాయి, కస్టమర్స్ కూడా పెరుగుతారు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.